హాయ్ ఎవ్రీవన్. చికెన్ ఎగ్స్ తినొద్దు అన్నప్పటి నుంచి పెద్ద టాస్క్ అయిపోతుంది వెజ్ కర్రీ తినాలి అంటే. రోజు కొత్తగా ఏం వెజ్ కర్రీ చేసుకుంటాం చెప్పండి. చికెన్ లవర్స్ చికెన్ చికెన్ చాలా అలవాటైపోయింది కరోనా అప్పటి నుంచి రెగ్యులర్గా తినడం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెజ్ కర్రీస్ డైలీ 1 వీక్ మొత్తము అంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇంతకుముందుకైతే వీక్లో ఒక 3-4 టైమ్స్ చికెనే ఉండేది. పెద్దగా వెజ్ అంత ఇదిగా అనిపించేది కాదు తినడంలో. ఇప్పుడైతే డైలీ కొత్తగా ఏదో ఒకటి ట్రై చేసుకొని తినాలి అనిపిస్తుంది. వెజ్ కర్రీస్లో కూడా రెగ్యులర్గా సేమ్ తినలేం కదండి. అందుకోసం అనేసి ఇంకా తోటకూర ఎప్పుడు ఫ్రై చేస్తానన్నమాట. ఫ్రై అన్నా లేకపోతే టమాటా తోటకూర అయినా వండుతాను. అలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేశాను పెసరపప్పు వేసి. ఇలా ఫస్ట్ టైం నేనైతే చేయడము. ఇది యూట్యూబ్లో చూసే చేశాను. బాగా వచ్చిందండి. కొత్తగా ఏదో నోటికి కొత్తగా ట్రై చేసి తిన్నాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి కూడా ఇంకా మళ్ళీ అన్నీ వెజ్ కర్రీస్ ఇంకా కొత్తగా ట్రై చేసుకొని తినాల్సిందే. ఈ చికెన్ ఇంకా ఎప్పటి వరకు ఆపుతారో తెలియదు. ఇంకా తప్పదు, తినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.